మన జీవితం మనకు ఎందుకు నచ్చదు? ఇతర జీవితాలు ఎందుకు నచ్చుతుంది? మనం చేసే పని మనకెందుకు నచ్చదు? ఇతరులు చేసే పని మనకెందుకు నచ్చుతుంది? మనకు అన్నీ కష్టాలే ఉన్నాయి. ఇతరులతో అన్ని సుఖాలే ఉన్నాయి అని ఎందుకు అనుకుంటాం? మన వస్తువులు ఇల్లు, కారు, చెప్పులు, దుస్తులు, నగలు, ఇతర వస్తువులు మనకెందుకు నచ్చవు? ఇల్లు, కారు, చెప్పులు, దుస్తులు, నగలు ఇతరుల వస్తువులు ఇతరులవి ఎందుకు నచ్చుతాయి? కొందరు మగవారికి చేసుకున్న భార్య, కొందరి ఆడవారికి చేసుకున్న భర్త మంచివారుగా, గొప్పవారుగా ఎందుకు అనిపించరు? కొందరికి ఇతరుల భార్యలు, కొందరికి ఇతరుల భర్తలు ఎందుకు మంచివారుగా, గొప్పవారుగా కనిపిస్తారు? మనిషి జీవితంలో ఒక విచిత్రమైన విరుద్ధ భావం ఎప్పుడు కనిపిస్తుంది? మన దగ్గర ఉన్నది, మనతో ఉన్నది మన జీవితం. ఇవన్నీ ఉన్నప్పటికీ మనకు పూర్తిగా సంతోషం ఇవ్వవు. అదే ఇతరుల జీవితం, వారి వస్తువులు, వారి సంబంధాలు అవి మనకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది ఎందుకు జరుగుతుంది? ఒకటి, దగ్గరలో ఉన్నదాని విలువ తగ్గిపోవడం. మనకు ఎప్పుడు కనిపించే వస్తువులు, మనతో ఎప్పుడు ఉండే వ్యక్తి, మనం ప్రతిరోజు చేసే పని ఇవి మనకు సాధారణంగా మారిపోతాయి. సాధారణం అంటే విలువ లేనిది కాదు, కానీ మనకు దాన్ని ప్రత్యేకంగా భావించదు. ఉదాహరణకు, ప్రతిరోజు తినే కూరలు, అన్నం మనకు అంత రుచిగా అనిపించకపోవచ్చు, కానీ అదే కొత్తగా ఎక్కడైనా తింటే ఎంతో రుచిగా అనిపిస్తుంది. అంటే పరిచయం పెరిగితే ఆకర్షణ తగ్గుతుంది. 2, ఇతరుల జీవితంలో మనకు కనిపించేది బయటి భాగం మాత్రమే. మన జీవితం గురించి మనకు మొత్తం తెలుసు. మన కష్టాలు, బాధలు, సమస్యలు, లోపాలు అన్నీ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ ఇతరుల జీవితంలో మనం చూస్తాం ఏంటి అంటే వారి సంతోషం, వారి విజయాలు, వారి అందం ఇవే. వారి బాధలు, సమస్యలు, కన్నీళ్లు మనకు కనిపించవు. అందుకే మన జీవితం లోపాలతో కనిపిస్తుంది, ఇతరులది లోపం లేని దానిలాగా కనిపిస్తుంది. 3, పోలికలే అన్నిటికీ సమస్యలు. మనిషి సహజంగా పోల్చుకుంటాడు. అతనికి ఉంది, నాకు లేదు. వారి జీవితం బాగుంది, నా జీవితం కాదు. ఈ పోలిక వల్ల మనం మన దాన్ని చిన్నదిగా చూసుకుంటాం. నిజానికి మన దగ్గర ఉన్నదానికి విలువ ఉంటుంది, కానీ పోలిక వల్ల అది కనిపించదు. దూరం ఉన్నది అందంగా కనిపిస్తుంది. 4వ విషయం, దూరంగా ఉన్న కొండలు అందంగా కనిపిస్తాయి. దూరం ఉన్నప్పుడు మనం మొత్తం చిత్రమే మాత్రమే చూస్తాం, వివరాలు కనిపించవు. దగ్గరగా వెళ్తే బండలు, చెట్లు కనిపిస్తాయి. ఇతరుల జీవితాల్లో దగ్గరికి వెళ్ళి చూస్తే లోపాలు, కష్టాలు, అసౌకర్యాలు కనిపిస్తాయి. ఇతరుల జీవితం కూడా అలాగే. దూరం నుంచి చూస్తే పరిపూర్ణంగా అనిపిస్తుంది, దగ్గరగా చూస్తే వారి సమస్యలు తెలుస్తాయి. 5, అలవాట్ల ప్రభావం. మనిషి ఏదైతే వస్తువు లేదా పరిస్థితికి త్వరగా అలవాటు పడిపోతాడో, మొదటిసారి వచ్చిన ఆనందం తర్వాత తగ్గిపోతుంది. కొత్త ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఎంతో సంతోషం ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది సాధారణంగా మారిపోతుంది. అంటే కొత్త దానికి విలువ ఎక్కువ అనిపిస్తుంది, పాతదానికి తక్కువగా అనిపిస్తుంది. 6వది, కృతజ్ఞత లేకపోవడం. మన దగ్గర ఉన్నదాన్ని మనం గుర్తించాం, మన దగ్గర లేని దానిపై మాత్రమే దృష్టి పెడతాం. కానీ నిజానికి మన దగ్గర ఉన్న చాలా విషయాలు, ఆరోగ్యం, కుటుంబం, ఆహారం, ఆశ్రయం ఇవి చాలా విలువైనవి. మనకి ఇవి సాధారణంగా కనిపిస్తాయి, కానీ అవే చాలామందికి కలలుగా ఉంటాయి. ఇది ఎలా మార్చుకోవాలి? ఈ భావన సహజమే, కానీ దాన్ని మార్చుకోవచ్చు. 1, కృతజ్ఞత నేర్చుకోవాలి. రోజుకు ఒకసారైనా నాకు ఉన్నదేమిటి అని ఆలోచించాలి. 2, పోలిక తగ్గించాలి. మన ప్రయాణం మనదే, ఇతరులతో పోల్చుకోవడం అనవసరం, అవసరం లేదు అనే విషయాన్ని. 3వది, ఇతరుల జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారికి కూడా సమస్యలు ఉంటాయని గుర్తించాలి. 4వది, కొత్త కోణంలో చూడాలి. మన జీవితం పట్ల మన దృష్టి మారితే అదే జీవితం అందంగా కనిపిస్తుంది. మన జీవితం మనకు దగ్గరగా ఉండటం వల్ల అది చిన్నదిగా కనిపిస్తుంది, ఇతరులది దూరంగా ఉండటం వల్ల అది గొప్పగా కనిపిస్తుంది. కానీ నిజానికి ప్రతి జీవితంలో ఆనందం ఉంది, ప్రతి జీవితంలో బాధ ఉంది. మనకు అంత మంచి కనిపించాలంటే మనకున్న దానితో సంతోషంగా ఉండాలి, మనకు దక్కిన దానితో సంతోషపడాలి, మన దానికి మనం విలువ, గౌరవం ఇవ్వాలి. మనదే గొప్పగా భావించాలి, మనదే గొప్ప జీవితంగా భావించాలి. మన జీవితమే ఆనందంగా ఉంది అనుకోవాలి. మనం ఎప్పుడూ గీతలు గీసుకోకూడదు. పెద్ద గీత, చిన్న గీత. ఒకవేళ గీసుకుంటే పెద్ద గీత పక్కన నిలబడితే చిన్నగా అనిపిస్తుంది. మనం ఎప్పుడూ చిన్న గీత పక్కనే నిల్చుకోవాలి. మనకు కళ్ళు ఉన్నాయి, కళ్ళు లేని వారిని చూడాలి. మనకు చేతులు ఉన్నాయి, చేతులు లేని వాళ్ళని చూడాలి. మన కాళ్ళు ఉన్నాయి, కాళ్ళు లేని వాళ్ళని చూడాలి. మనకు ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం లేని వాళ్ళని చూడాలి. మనకు డబ్బు ఉంది, ఇంకా డబ్బు లేని వాళ్ళని చూడాలి. జీవితంలో అయినా మనకంటే గొప్ప వాళ్ళని చూస్తే మనకు తక్కువ అనిపిస్తుంది, మనకంటే తక్కువ వాళ్ళని చూస్తే మనమే గొప్ప వాళ్ళలా కనిపిస్తాం. చాలామంది చేసే పొరపాటు ఏమిటంటే తమకంటే ఎక్కువ స్థాయిలో వారితో పరిచయాలు పెంచుకోవడం, తమకంటే ఎక్కువ వారిని చూడడం వల్ల వీరు తక్కువ అయిపోతున్నారు. అంతే. మన జీవితం మనకు నచ్చనంత వరకు జీవితాంతం మనకు ప్రశాంతత, మనస్సు ప్రశాంతం,
తృప్తి అనేది కలగదు.